ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు నువ్వుతూ సౌందాములే నిశాఖంలామా. ఎండ్ అవుతుంది, 10 మందికి నాటేద్దామని పిలిచిన, ఇంకా వస్తలేరు. ఈరోజు సాయంత్రం వరకు ఎట్లయినా నాటేసి మొత్తం అయిపోవాలి. అబ్బా తాత కనిపిస్తుంది కదా, ఇక తాతకు కనిపిస్తే ఈరోజు పని కాదు పాట కాదు. ఎట్లా ఇక తాతని తప్పించుకుని వెళ్ళిపోతాం. అమ్మయ్యా తప్పించుకున్నాం. ఓ మరిగా ఏదో పిలుతాడు పోతాడు. అబ్బా దొరికిండ్రా తాతకు. ఈ తాత కళ్ళు ఒట్టి కళ్ళు కాదు, డేగ కళ్ళు. ఏం తాత పిలిచినా చెప్పు. ఇట్లా ఇట్లా ఒక నిమిషం మాట్లాడు ఇట్లా. అబ్బా నాకు కూడా చాలా పని ఉంది. ఏ పని ఎప్పటికి కూడా ఇట్లా రాదు. ఏం తాత పిలిచినావు? ఇట్లా పోతావు అర్జెంటుగా. నాటేయాలని. ఏదో అట్లయో ఇంట్లో అట్లా బయట అట్లా. ఏ తాత వినపడతాది సగది ఏంటిదో. ఏం చెప్పాలి, మాటి మాటికి అలిగి అమ్మగారింటికి పోతుంది. నువ్వు అట్లా కాదు, మన గుడ్డు మన శీలం వేయాలి, మన మనిషి మన ఇంటి దగ్గర ఉండాలి. మరి దానికోసం నేను ఇంకేం చేయాలి? అన్ని ఉపాయాలు చేసి పెట్టి ఆలోచించు, ఉపాయం ఆలోచించు ఏదో ఒకటి. ఏమైనా ఉంటే చెప్పరాదే. నువ్వు ఇట్లా. అది కాదు కానీ ఇంకో ఏదైనా ఉపాయం ఉంటే చెప్పి చేస్తానే. తాత తాత ఇక శుభవార్తతోనే వచ్చి కలుస్తానే. జాగ్రత్త మరి నిమ్మలంగా పో. సరే. ఎలా వచ్చింది? నాటే వచ్చినా వచ్చిన నాటే ఎంత బాధ అయింది మనకు. మస్తు కట్టమైంది దిగవాడి కాలు నడవరాకుంటే నేను పట్టుకొని నడిచిన, కట్టె పట్టుకొని నడిచిన నేను పొలంలోకి ఇట్లా జారుడు. అవుతారు బాబు విడి అవుతారా? అంత బాగా అంత మంచిదేనా? ఏం చేస్తాయి. మా కొడుకు బాగా నిద్రపోతుంది. ఏం లేదే మామ, నిద్ర లేదు రాత్రి అంతా. ఎందుకే? ఆగో మొన్న శనివారమేనా, తెల్లారితే శివరాత్రేనా, ఇలా సోమవారంకే వచ్చే. ఇక ఒక్క పొద్దులు అన్నాక దుడుపుడు కడుగుడు ఉండేయా, పని ఎక్కువైంది. నువ్వు పూజ కానీ నువ్వు సో వాడు బేరం బేరం వాడు తిరిగిపోతాడు. ఇట్లా ఇల్లు ఇట్లా పెద్దది. అయ్యో ఏం చేయమంటావు మామ, మాకు మాత్రం పిల్లలు వద్దనేమన్నా ఉందా? ఆయన సంపాదించింది ఇల్లు గడవదాయే. ఇక పూజలు పునస్కారాలు ఏవి చేయండి, దేవుడు ఫలం ఎట్లిస్తాడు? మాకు మాత్రం ఉండదా పిల్లలు కావాలని? ఏం చేద్దాం, ఆ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో, ఇచ్చినప్పుడే. నువ్వు అట్లా కాదు, ఏదో డాక్టర్ చూసుకొని మందు మాకు ఏదో వాడాలి. అప్పుడు పిల్లలు ఉంటే సంతోషం. సరే మామ, ఈసారి నీ కొడుకు వచ్చినప్పుడు తొలకపోతా దావకళ్ళకు. సరే బిడ్డ నేను పోతాను ఇక. సరే మామ. తొందర శుభవార్త చెప్పి ఇక. సరే మామ. ఏడున్నారా భయ్ అందరూ? గ్రామ పంచాయతీ అన్న వస్తున్నా, ఉండరు మరి సినిమా పోదామంటారు. ఓ బిడ్డగా ఇట్రా ఇట్రా. ఏం చదా అట్లా అంటున్నావు? మరి పెళ్లి ఎప్పుడు వేసుకుంటా? మరి పెళ్లి కూడా బిడ్డకాయ అనుకుంటే ఏమంటారు? చూస్తున్నా కదా దొరుకుతుందా? అది కాదు పిల్లగా, ఇంకా లేట్ చేసాం అనుకో బిడ్డకాయ ముదిరిపోయి మరి ఇరిగిపోద్ది. ఏం తాత ఏదైనా వాడకపోతే ఇరిగిపోతా. ఓ పిచ్చోడా, అది ఇరిగిపోడు అంటే ఇరిగిపోడు కాదా, పనికిరాకుండా పోద్ది. ఇప్పటికే నీ వయసు బీరిపోతుంది, అర్థమైందా? తర్వాత ఎవరు పిల్లలు ఇయ్యారు. సరే కాబట్టి ముందు తొందరగా పెళ్లి చేసుకొని ఒక తోడు తీరు కల్పించుకో. సరే తాత పోయేస్తామా నేను. గో ఊగు అడుగుతుంది పైసలు మరిగా. ఈసారి ఇస్తున్నా, అసలే నా బిడ్డ పైసలు లేవు, నాకు కష్టం ఉన్నది. ఓకేనా బిడ్డ? పో కొనుక్కో రైట్. హలో చెప్పు, తిన్నావా? నిజమా? ఎవరా ఈ పిల్ల? మరి రమేష్ బిడ్డ అయింది, బాగా ఇప్పుడు పోతుంది. ఓ అయ్యారి. అబ్బా ఈ నసగడు మళ్ళా కలిగిండు. అబ్బో ఈడు మా నాన్నకు బాగా తెలుసు. ఏం పిల్ల నడువు బాగా ఇస్తారావు, నట్లు చూసుకో. నన్ను అట్లు లూజ్ అయితే టైట్ చేసేటోటి ఉన్నాడు తీ తాత, నీకేం బాధలేదు గంతి. వానికి అనుమతి, నేనైతే మంచి టైట్ చేస్తా. టైట్ చేయమంటావా మరి? ఈ ముసలోనికి సింత తెచ్చినా కానీ పులుపు కావలేదు. అయినా నీతో ఏమైతుంది గంతి, ఎందుకు పిలిచినావు చెప్పు తాత. చెప్తా గానీ ఫోన్లో బాగా మాట్లాడుతాం. ఏ సంగతి? ఎవరా పిల్లగాడు? పిల్లగాడు కాదు తాత, మా ఫ్రెండ్ సునీత. సునీత సురేష్ నాకు తెలుసు కానీ ఇటువంటి కథలు పడక బిడ్డ. నేనేం కథలు పడతలేను తాత, అయినా నన్ను అనుమానిస్తున్నావా తాత? అనుమానించు కాదు బిడ్డ, పరిస్థితులు బాగాలేవు. ఇవాళ రేపు మీ నాన్నకు ఊర్లో మంచి పేరుంది, మంచి పరపతి ఉంది,
విలువ ఉంది. ఈ వయసు లోపల ఇటువంటి అన్ని కూడా చాలా బాగుంటాయి అనిపిస్తాయి, కానీ తర్వాత పరిస్థితులు మారుతాయి. కాబట్టి నువ్వు మంచిగా చదువుకొని ఊళ్ళో తర్వాత మీ నాన్నకు మంచి పేరు ఇస్తున్నారని కోరుకుంటున్నా. సరే తాత. తాత ఏంది ఒప్పుడు కూర్చోండి ఇట్లా? తాత తాత ఏమైంది తాత గిట్లా కూర్చున్నావు ఒక్కనివి? ఏం లేదు బిడ్డ, పొద్దుపోక ఇట్లా గుడికాడ కూర్చున్నా నిమ్మలంగా. అంత బాగానే బిడ్డ? అంత మంచిగా తాత. కూర్చోరాదు? ఇంకేం సంగతి తాత? అంత మంచిగా తాత? నా సంగతి ఏందో కానీ అమ్మను తాత బాగున్నారా? ఏం చెప్పాలి తాత, తాత కాల్జీలు పడిపోయి పండుకునే ఉంటాడు. అవ్వ చేసి శాతం అయితే లేదు. అయ్యో. అందుకే మొన్ననే బాబు నేను కలిసి తాతని హైదరాబాద్ తీసుకుపోయాను తాత. ఎవరు పడిపోయిన తాతను? ఎవరు తీసుకోను తాత? నేను బాబు తీసుకుపోయాను. తాత ఏం తాత సోదరు బిడ్డ, సేవ ఇష్టం మీరు ఉన్నారు. ఎందుకు తాత ఏమేమి ఎట్లా మాట్లాడుతుంది? ఉండాలి, అది రాసి పెట్టి ఉండాలి కదా బిడ్డ. అట్లా ఎందుకు తాత గట్ల ఎందుకంటే మాట్లాడుతుంది? పోనీ కానీ మొన్న సంబంధం చూసింది కదా, సంబంధం సెట్ అయిందా మంచి మరి? మొన్న పోయేసినాం తాత, పిల్లని చూసేసినాం. పిల్ల మంచిగానే ఉంది, కానీ పిల్ల గురించి నాకు తెలియదా, నా గురించి పిల్ల తెలియదా. అవును. అందుకే మేము ఇద్దరం కొన్ని రోజులు డేటింగ్ చేద్దాం అనుకున్నాం తాత. పెళ్లి పెట్టుకో, డేట్ పెట్టుకో పెళ్లికి. తాత డేటింగ్ అంటే పెళ్ళికి డేట్ పెట్టుకుంటా తాత. డేటింగ్ అంటే అమ్మాయి గురించి నేను తెలుసుకోవాలి, నా గురించి అమ్మాయి తెలుసుకోవాలి. అందుకే ఇద్దరం కలిసి కొన్ని రోజులు కలిసి ఉంటాడు, దాన్ని డేటింగ్ అంటారు తాత. పెళ్లి కాకముందు కలిసి ఉంటారా? అంతే తాత, ఇవాళ నడిచే కామన్ ఈ జమాలు నడిచే కథనే కదా తాత. అవును తాత, నాకు డౌట్, ఇవ్వాలంటే డేటింగ్లే తాత. మరి మీ టైంలో డేటింగ్ ఉన్నాయా తాత? మా అప్పుడు డేటింగ్ ఎక్కడిది, అంతా ఫైటింగ్ బ్యాటింగ్. ఏం మాట్లాడుతున్నావు తాత? నీ వయసు ఏంది, నువ్వు మాట్లాడే మాటలేంది? ఎప్పుడు వాళ్ళ మీద గెలుపుకుంటే నీకు మనసు ఉంటుందా తాత? మనసా బిడ్డ? మనసు అనేది ఎప్పుడు చచ్చిపోయింది బిడ్డ. ఎప్పుడైతే నా కొడుకు పోయిండో దాంతో పాటు నా మనసు పోయింది బిడ్డ. ఏదో ఇట్లా పొద్దుపోక నలుగురితో నాలుగు ముచ్చట్లు చెప్పుకుంటా టైంపాస్ చేస్తున్నా బిడ్డ, అంతే. నాకు నీ మనసులో ఎంత బాగుందో నాకు తెలియదు తాత. ఉంటుంది బిడ్డ, పెద్ద మనిషి అయినాక అన్ని సమస్యలు బాధలు అన్నీ ఉంటాయి. సరే బిడ్డ, తాత జాగ్రత్త. సరే తాత. ఉన్నావా బిడ్డ? జర నీళ్ళు అనుకో. ఊరును ఉద్ధరించడం అయిపోయిందా? ఇక వచ్చి కూర్చున్నావా? ఏం పనిగా? తింటావు, పోదావు, తిరిగి వస్తావు. ఇంకేం పని? నీకేమన్నా రంజరావు సార్ తెత్తా నాగు తాగు. చేతికనే బిడ్డ. ఎందుకు చేతికేయాల మామ? నాకు ఏ రోజున నా గురించి బయట మంచిగా చెప్పినావా? నా కోడలు లంగ, నా కోడలు దొంగ అని చెప్తివి. నీకు ఎట్లా ఏబుద్ది అవుతుంది? నాకు నీకు బుక్కడ బోయ పెట్టబుద్ది అవుతుందా? నీళ్ళు ఏబుద్ది అవుతుందా? నాకు నేను చెప్పిందా గావే తీసుకురానమ్మా నేను. ఇక నువ్వు అనందే ఇక లోకం అంతా వచ్చి చెప్పింది. ఇక నువ్వు అంటలేవు కానీ నువ్వు ఎన్నడు మామ నీ కొడుకు చచ్చిపోయిన కాంచి కూడా నన్ను గిట్టే చేయబడితివి. నువ్వు పెళ్లి చేతివి, ఏర్పడెత్తివి. ఆ రోజు కూడా బుక్కడు బువ్వకు లేవు. బుక్కడు బువ్వలేనప్పుడు కూడా మీరు చికెన్లో మటన్లు తెచ్చుకొని మీరు తింటే తొక్కుతోని మేము తిన్నాం. నా మొగ నేను కష్టపడి ఇందాక బతికినాం. అయినా కూడా నీ కొడుకు నన్ను మధ్య లాగం చేసి పోయిండు. ఇంకేంది ఇక నువ్వు కోసపుచ్చుకుంటావు నన్ను. చెంబడి మంచిలు ఇచ్చి మాట్లాడుతున్నావు బిడ్డ నువ్వు. గదే ఆ రోజు మరి చెంబడి మంచిలని ఇయ్యాలంటాను. ఆ రోజు మరి మీరు తినేగా మీకు గుర్తుకు రాలే? చెంబడి మంచిలని మాట్లాడతానమ్మా మళ్ళా నువ్వు. అబ్బబ్బా, నాకెన్నడూ ఈ వనవాసం తప్పుతుంది. నాకు ఏనాడు తప్పదు. పెళ్ళైనా కాంచి నాకు ఇదే గోస పాడుగాను. అందరు చుట్టూ చేసుకుంటూ ఉండాలి నేను. అందరు చుట్టూ చేయాలి ఈ కట్టం. నాకు ఎన్నడు నాకన్నా సావత్తలేదే. చచ్చినా మంచిగుండు, చచ్చి మంచిగా తప్పించుకోండు ఆయన కట్టం అంతా. నా కట్టం నేను వెళ్ళబోతాను. అయినా కూడా ఈ మనిషికి ఎన్నన్నా కూడా ఇజ్జతే ఉండదు. ఇంకా అన్నవి అంటాడు. బో వాసన వస్తుంది. అయినా కూడా ఇది మూరలు పడితే ఏమవుతుంది? ఆ ముసలిని పెడతావు, పూటన్న కడుతుంది. వీనికి అంతకంటే ఎక్కువ ఎందుకు? ఇంకా ఇగో ఏంటి వాసన వస్తుందా? నేను పొద్దుగాలంటే అన్నావు, నేను రాత్రి అనేది పెట్టింది అనుకుంటారా? మేము కూడా ఇది తిన్నావు. ఎందుకు ఇట్లా నన్ను బాగా చెప్తాను మామా? గంజి కొంచెం మెత్తగా అయింది, తినాలి. నీకు ఈ ముఖానికి అంతకంటే ఎక్కువ పెడతారా? తినే చక్కగా మూసుకొని. తెస్తానా?
అయ్యో పచ్చడి బిడ్డ పచ్చడి కాకపోతే ఏం వేయాలి ఇంకా? మేము కూడా పచ్చడితోనే తిన్నాం. ఇష్టం ఉంటుంది లేకపోతే సపడ కూకో. ఏంది నాకు కర్మ, ఎట్లున్నా ఎట్లయిపోయినా దేవుడు అనిసిపోయినా అయిపో. ఏది నాకు కోసం ఈ బాధ. అన్న ముద్ద ఏది, పచ్చడి ఏది, భగవంతుడా ఏంటి నా రాక? ఈ బుక్కడ బువ్వ కొరకు ఇంత తిప్పలు పడతానా? అయ్యో నా సామాన్ రాకపోయా. బిడ్డ నిన్న బుద్ధి నెయ్యనుంటే కదా బిడ్డ. నీకు నెయ్యి తాగు. నువ్వే కారుతున్న పొద్దు బలిసావు. నీ ఒంటేనే బొచ్చడు కొవ్వున్నది, నీకు నెయ్యి ఎందుకు ఇంకా? అయినా కూడా మంచి మంచిలో సాగుతుంది, నీకు అత్తలేదు ఏంది? నువ్వు ఎన్నడు సత్తావని నిమ్మలంగా ఉంటా. కానీ నేనడే నెయ్యి అంత మాట ఉంటుందని బిడ్డ నువ్వు ఎవరికైనా అనుకుంటున్నావు నువ్వు? మరి అయిపోతే సావుపో. ఇంక ఇవన్నీ మాట్లాడారు నువ్వు సత్తరావు, నువ్వు వెళ్ళాలి వాడు సావుపో. అక్క 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 ఇప్పుడు వచ్చాక మా దోస్తు దావతుండక 4 రోజులు అదే అందరి ఇంట్లో దావత అవుతుంది కానీ మీ ఇంట్లో మాత్రం దావత అవుతుంది అక్క. మా ఇంట్లో ఏం కాదు తమ్ముడు. మీరు దత్తవాళ్ళు దావత అక్క 4 రోజులు పెద్ద దావ చేసుకోవాలి. దావత అంటే దావత మనకి. కూర్చో. అన్నం ఎప్పుడు తినవో ఏమో. అన్నం వేసుకొస్తా కూర్చుందిరా. సరే అక్క. మొఖం అంతా ఇసుకపోయింది. కూర్చొని అన్నం వేసుకొస్తా. నేనంటే మా అక్కకు ఎంత ప్రేమో. తీసుకోండి నువ్వు చికెన్ కూర అక్క. చికెన్ నీ కూరకాయ తమ్మి. అబ్బా నాకు పచ్చడి చికెన్ ఆరా మీకు అంతకంటే ఎక్కువ పెట్టి చూడు ముసాలి చికెన్ బాగా నాకు పచ్చడి చికెనా ఈ అర్థం తెలుగుతాను నా పనేది అబ్బా ఆశకాడికి వచ్చిందా బయట అక్క వీని ఏమేమి అన్ని బట్టవారి అన్ని బట్టవారి అచ్చలు గిట్ట అన్ని బట్టవారి ఎవరు తీసుకో నడు 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 ఆ బట్ట అన్ని బట్టవారి ముఖానికి ఇంకా ఆశట ముఖానికి నడు 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 హలో ప్రణవ్ చెప్పురా. ఏందిరా తాతనా? గుడి దగ్గర ఉన్నాడా? తాత తాత గిడవనుకున్నావేందే? తాత తాత ఏమైంది తాత మాట్లాడతలేవు? ఏమైంది తాత నీ బతికియాలా? ఊరంతా నాదంటివి, ఊళ్ళంతా నా వాళ్ళంటివి. ఏరి తాత నీవో లేరి ఏం సాగు వచ్చినావు ఇవాళ నువ్వు? తాత పక్కన నుండి ఎప్పుడు సంతోషంగా ఉంటే నాకు సంతోషం అవుతుంది బిడ్డ అంటివి. ఏరి తాత నీ పక్కన ఎవరు ఉన్నాయి ఇవాళ? ఏ కాకి బతికైపోయింది తాత నీది. ఉన్నన్ని రోజులు నలుగురితో కలిసి ఉండాలంటివి, నవ్వుకుండాలంటివి, నవ్వులేటివి తాత ఇవాళ. అయినా తాత ఒక్కటి తాత, ఎవరు చూసినా చూడకుండా ఒక్కడు చూస్తాడు తాత. దేవుడు చూస్తాడు, ఈ లెక్కలన్నీ వాడు రాస్తాడు, ప్రతి లెక్క వాడు తీస్తాడు తాత. కన్నా కొడుకు కన్నా ముందే లేడే, ఉన్న కోడలు దగ్గరికి తీసుకొదే, బుక్కెడు బువ్వకు బుచ్చా బెత్తుడాయే,
అయినోళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే రాజోలే బతికినమ్మా ఎవరికి ఏ హాని చేయలేదమ్మా పాడురా తరసవా బ్రహ్మ ముసలితనము అంటే ఇంత చిన్న సుప కన్నా కొడుకు కల్లా ముందే లేడే ఉన్న కోడలు దగ్గరికి తీసుకోదే